హృదయం నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ నాలుక నుండి మాట రావాలంటే నీ హృదయంలో వాక్యము నింపాలి. బాగా హృదయాలు నింపండి, వాక్యముతో నింపుకొనండి. నేను ప్రసంగం నేర్చుకుంటున్నానా, అయితే నేను ఇంకెవరికో చెప్పాలి, ఎవరికో దీన్ని అందించాలి, అలాగే నేను పని చేయాలి. ఎందుకంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటిది మన ఆయుష్కాలం. అలాంటి ఆయుష్కాలంలో నువ్వు చాలా స్పీడ్గా పనిచేయాలి. ఈ రాత్రి ఒకవేళ నీ గుండె ఆగిపోతే రేపు వాక్యం చెప్దామనుకున్న నీ జీవితం ఏమైపోవాలి? నీ మాటలు నీతో సమాధి అయిపోకూడదు. మీ జీవితంలో ఎవ్వరు తయారు చేయలేని అంత అద్భుతమైనటువంటి అవయవాలను పరలోకమందున్న దేవుడు మనకిచ్చి వాటిని జాగ్రత్తగా వాడుకోండి అంటే వాటిని జాగ్రత్తగా ఎవ్వరు వాడట్లేదు. అందరూ వాటిని ప్రమాదకరమైనటువంటి పనిముట్లుగా మార్చేసుకుంటున్నారు. ఆ ప్రమాదకరమైన పనిముట్లే నీ జీవిత శిక్షకు కారణమవుతాయి. నిత్య శిక్షకు నిన్ను తీసుకెళ్ళేవి ఆ పనిముట్లే. చాలా జాగ్రత్త.